హాయ్ గైస్, థ్యాంక్ యూ. నా మొదటి పార్టీకి నేను వివరించిన పార్టీకి మీరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. తెలుగుని అందరికీ దగ్గర చేద్దామనే నా ప్రయత్నాన్ని మీరు ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం వివరించుకోబోయే పాట సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో అనేది తాను నేను పాట అనంత్ శ్రీరామ్ గారు రాశారు. ఇందులో ఎంత రూపకాలతో ఎంత చక్కగా ఒక్క ఐ లవ్ యూ అనే పదం లేకుండా చాలా చక్కగా ఒక ప్రేమ జట్టు మధ్య ఉన్న ప్రేమని ప్రకృతితో రూపకాలతో, అంటే రూపకాలు అంటే మెటాఫర్ అండి, ఇక్కడ మనం రూపకాలతో వివరించారు. అదన్నీ మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొయిలు అంటే మేఘం, మిన్ను అంటే ఆకాశం అండి. ఆకాశం లేకుండా మేఘాలు ఉండలేవు కదూ. ఇక్కడ కవి కూడా మనకి అదే చెప్పదలుచుకున్నారండి. ఒక ప్రకృతిలోని రెండు విడదీరని అంశాలని మనకి ప్రేమతో పోల్చుతూ చెప్పారు. రెండు ప్రకృతి అంశాలు ఎలా ఒకదాన్ని ఒకటి విడిచి ఉండలేవో, ఇక్కడ అలాగే కూడా ప్రేమలో మనకి ఒకరికి ఒకరు ఎప్పుడు అండగా ఆసరాగా నిలుస్తూ ఉండాలండి. అలాగే అప్పుడు మాత్రమే మన ప్రేమ విడిపోకుండా ఉంటుంది. ఇక్కడ కలుపు అని అందరికీ తెలుసు. కొలను సరస్సు, కలువు పెరిగే స్థలం. ఇక్కడ మనకి కవి ఏం చెప్తున్నారంటే రూపకాల ద్వారా, మెటాఫర్స్ ద్వారా, సో కొలను అనేది కలువల్ని అందంగా చేయదు, కలువలు అందంగా పెరగడానికి ఒక చోటుని కల్పిస్తుంది. అలాగే ప్రేమలో ఒకరిని ఒకరు ఎప్పటికీ ఎవరు మార్చలేరు. వారి యొక్క ఒరిజినల్ అంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఎలా అయితే వికసించడానికి, ఒరిజినల్గా వాళ్ళు ఎలా ఉన్నారో అలా వికసించడానికి ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తారు. ఇక్కడ పైరు అంటే పంట, చేను అంటే పొలం. మనకి పొలం లేకుండా పంట రాదు, పొలం ఉన్నంత మాత్రాన పంట పండుతుందని కూడా మనం చెప్పలేం. ఈ పంట పండాలి అంటే మనం దాన్ని సాగు చేయాలి, దానికోసం ఎంతో కృషి చేయాలి. అలాగే మనకి ప్రేమను కూడా రైటరు మనకి ఇలా ఒక మెటాఫర్ ద్వారా చెప్పారు. ప్రేమ ఎప్పుడు ఒకరి ప్రయత్నం ద్వారా అవ్వదు, ఇద్దరు కలిసి కృషి చేస్తేనే ప్రేమ అనే పంట పండుతుంది. ఇక్కడ వేరు అంటే చెట్లకు ఉన్న వేరండి, మాను అంటే చెట్టు యొక్క శరీర భాగం. ఇక్కడ చెట్టుకి బలం వాటి కొమ్మల్లో ఉండదు, వాటి యొక్క వేరుల్లో ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ప్రేమ కనిపించిన మాటల్లో ఉండదండి, కనిపించని ఒకరికి ఒకరి మీద ఉన్న నమ్మకంలో ఉంటుంది. ఇక్కడ శశి చంద్రుడు అండి, నిశి రాత్రి. చంద్రుడు పగలపూట కూడా ఉంటాడు, కానీ రాత్రి అయితేనే మనకి కనిపిస్తాడు, మనకి అందంగా అగుపిస్తాడు. అలాగే ప్రేమలో కూడా మనకి చాలా భావాలు ఉండొచ్చు. మనకి సరైన వ్యక్తితో పరిచయం అయినప్పుడు, మనం ప్రేమలో ఉన్నప్పుడే మన మనసులో ఉండే భావాలు, మన వ్యక్తిత్వం అంతా బయటకు వస్తుంది. అలాగే సరైన వ్యక్తితో మనం జత కట్టినప్పుడే, మనకి జంట అయినప్పుడే మనలో ఉన్న భావాలు బయటకు వస్తాయి. ఇక్కడ కుసుము అంటే పువ్వు అండి, తావి అంటే పరిమళం. మనం పువ్వు నుంచి పరిమళాలను ఎలా అయితే వేరు చేయలేమో, నిజమైన ప్రేమలో మనుషులు వేరైనా వారి మధ్య ఉండే అనుబంధం ఒకటే. ఇక్కడ మనకి రెండు రూపాయలు చెప్పారండి. మొదటిది వెలుగు, దివ్వె. దివ్వె అంటే దీపం, వెలుగు అంటే ఆ దీపం నుంచి వచ్చే కాంతి. ఇప్పుడు కాంతి లేకుంటే దీపానికి అర్థం లేదు, దాని ఉద్దేశం పూర్తి అవ్వదు. ఇక్కడ ప్రేమ కూడా అంటే ఒకరు ప్రేమలో ఉన్నోళ్ళు ఒకరి జీవితాల్ని వాళ్ళు ప్రకాశింప చేసుకోవాలి. నీ వల్ల నా జీవితం ప్రకాశించాలి, తన వల్ల నీ జీవితం ప్రకాశించాలి, రెండు జీవితాలు ప్రకాశించాలి. అలాగే ఇక్కడ ఇంకొక రూపకం వాడారండి, అదే తెలుగు తీపి. తెలుగు అంటే ఎంత మొక్కు అండి ఆయనకి. తీయనైన భాష మనది తెలుగు భాష. దానికి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా అన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని మన శ్రీకృష్ణ దేవరాయలు గారు కూడా అన్నారు. ఎందుకంటే మనది ఎప్పుడు అచ్చులతో అంతమయ్యే భాష అండి, అంటే మనకు వొవెల్స్ అంటారు. అందుకే మన భాషకి అంత అందంగా, మనం మాట్లాడేటప్పుడు మన భాష అంత అందంగా ఉంటుంది. తెలుగు భాష అంటే కమ్మదనం, తీయదనం అండి. అది చాలా చక్కగా వివరించారు. తెలుగు తీపే. ఇక్కడ మన మనసు అంటే మన మనసు అండి, మేను అంటే శరీరం. ఇప్పుడు
మనసులో మనకి భావాలు, ప్రేమలు అన్నీ మనసులో ఉంటాయండి. కానీ మనం అది శరీరం ద్వారా మాత్రమే వ్యక్తపరచగలం. ఒకటి మనసు లేనిదే శరీరం పూర్తి కాదు. శరీరం లేనిదే మనం మనసులో ఉన్న భావాలను వ్యక్తపరచలేం. ఇక్కడ అలాగే ప్రేమలో కూడా ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే వారి ప్రేమ అనేది సంపూర్ణమవుతుందండి. అందుకనే ఇక్కడ చాలా చక్కని పోలికతో కవి అనంత్ శ్రీరామ్ గారు చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ ఏ పాట కావాలో కామెంట్ చేయండి. ఎక్కువ లైక్లు వచ్చిన పాటను నేను ఖచ్చితంగా చేస్తాను. ప్లీజ్ డూ కమెంట్.